నగరానికి ప్రథమ పౌరుడైన మేయర్ ఛాంబర్లోకి దౌర్జన్యంగా వెళ్లిన టీడీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజు జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లి ఎమ్మెల్యేలు రచ్చ చేయగా ఆ తర్వాత స్థానిక టీడీపీ నాయకులు నగర మేయర్ ఛాంబర్లోకి కూడా అలాగే దూసుకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారు. ఈ సంఘటనపై మేయర్ వసీం సహా వైసీపీ నాయకులకు ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. నా అనుమతి లేకుండా అక్కడున్న అటెండర్ ను బెదిరించి తాళాలు లాక్కుని మరీ లోపలికి ప్రవేశించారని, టేబుల్ పై ఉన్న ఫైల్స్ కూడా చెదరగొట్టి టేబుళ్లు ఎక్కి ఫోటోలు తగిలించారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఫిర్యాదు చేయగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ అసలు రాష్ట్రాల్లో రాజ్యాంగం, హక్కులు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక ప్రథమ పౌరుడైన తన ఛాంబర్లోకి ఇంత దౌర్జన్యంగా వస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేయర్ గా నాకు అవకాశం ఇచ్చారన్నారు. అలాంటి మైనార్టీ నాయకుడి ఛాంబర్లోకి ఇంత దౌర్జన్యంగా వచ్చి అవమానించారంటే ముస్లింలంటే ఎంత చిన్న చూపో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు 4.0 అంటే ఇదేనా? మీ పార్టీ నాయకులకున్న సంస్కారం ఇదేనా అంటూ నిలదీశారు. ఇక్కడ మనం రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఎక్కడో చూసినాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు 1 ఇయర్లో ఏ విధంగా సంఘటనలు చూస్తున్నామని కూడా అందరూ ఒకసారి గమనించాలా. ముందుగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు వీళ్ళు. అక్రమ కేసులు, కక్ష సాధింపులు, అదేవిధంగా దౌర్జన్యాలు, ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానిలోకి అక్రమాలు కేసులు పెట్టడం, ఒక్కొక్క జైలు నుంచి ఇంకో జైలుకి పంపించి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో కూటమి ప్రభుత్వం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేవలం అబద్ధాలు చెప్పుకుంటూ కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, కుట్రలు చేసుకుంటూ ముందు పోతున్న విషయం కూడా మనమందరూ కూడా గమనించాలి. నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి నాయకులు, టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు చూసుకుంటే కన్నా ఏ విధంగా మేయర్ ఒక నగరానికే ఫస్ట్ సిటిజన్ అయినటువంటి నా ఛాంబర్లో లాక్ చేసిన ఛాంబర్కి ఎక్కడ కూడా వాళ్ళు ఒక అటెండర్ ఉంటే కన్నా దానికి దౌర్జన్యంగా అతని పైన వచ్చి తీస్తావా లేదా, దీనికి పౌలు కొడతామని చెప్పేసి వానికి బెదిరించి ఆ లాక్ ఓపెన్ చేసుకొని నేను లేనప్పుడు లోపలికి వెళ్ళి నా చైర్ని అంతా పక్కకి తోసేసి ఆ ఫైల్స్ని కానివ్వండి, డాక్యుమెంట్స్ని అంతా ఎట్లా అంటే అట్లా చేసేసి టేబుల్ పైన ఎక్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టడం, మేము దాన్ని తప్పుడు పట్టడం. వీళ్ళు వచ్చిన తీరు, ఏ విధంగా లోపల వచ్చినారు వీళ్ళు, ఏ విధంగా దౌర్జన్యంగా లోపల వచ్చి వీళ్ళు పెట్టడం, దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఫోటో పెట్టాలనుకుంటే నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకొని మీరు పెట్టాల్సిండేది. కానీ ఏ విధంగా మీరు దౌర్జన్యం చేసి లోపలికి వచ్చి పెడతారో కూడా మీరందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా ఒకసారి నేను అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా మనం చూసిండాం ఈరోజు ఇంత దౌర్జన్యంగా వీళ్ళు వచ్చి కూడా ప్రతి ఒక్కటి కూడా దౌర్జన్యాలు కానివ్వండి, కక్ష సాధింపులు కానివ్వండి, అనేక అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా మీరు ఒకసారి గమనించాలి. ఈరోజు మేయర్ అయినటువంటి నా ఛాంబర్కి రక్షణ లేకపోతే సామాన్యుల వ్యక్తులకి రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. అధికారంలో ఉన్నాం మేము, ఏమైనా చెల్లుతుంది, ఏమైనా చేయొచ్చు అని చెప్తే కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తూ ఏం ఊరికే ఉండరు, ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. అదేవిధంగా దీనిపైన మేము ఇప్పుడే ఎస్పీ గారు కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారిని కూడా చెప్పడం చెప్తే ఎస్పీ గారు కొంచెం ఏదో బయటికి వెళ్తున్నారు, ఆయన కూడా సమస్య విన్నారు. ఖచ్చితంగా నేను లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన చర్య తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏఎస్పీ గారిని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా నేను దీనిపై చర్యలు తీసుకొని అవసరమైతే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే కూడా అక్నాలజ్మెంట్ కాపీ పైన కూడా రిసీవ్ కాపీ కూడా వేసి ఇవ్వడం జరిగింది. ఒక ముస్లిం మైనార్టీ అయిన నేను జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నగరానికి చెందిన నన్ను మేయర్ అవకాశం చేస్తే ఈరోజు వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేసి నన్ను అవమానపరిచే విధంగా ఛాంబర్ లోపలికి వచ్చి వీళ్ళ దౌర్జన్యంగా చేస్తున్నారంటే ఎంత దిగజారిపోతుందో ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా మనం అందరూ అవసరం గమనించాలి. ఇది చిన్న చూపు కాదా, ముస్లింల పైన చిన్న చూపు కాదా అని చెప్పి కూడా నేను దీన్ని ప్రశ్నిస్తున్నా.
అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే కూడా జెడ్పీ కార్యాలయంలో బీసీ మహిళ అయినటువంటి గిరిజమ్మ గారి ఛాంబర్లో కూడా ఏ విధంగా ప్రజాప్రతినిధులకు వెళ్ళి అక్కడ కూడా సీఈఓ గారితో ఏ విధంగా వీళ్ళు గొడవ పెడుతున్నారు కూడా గొడవ పడినారు విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. ఏ విధంగా దురుసుగా మాట్లాడుతున్న విషయం కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలా. వీళ్ళు పబ్లిక్లో మీడియా అంతా ఉంది, ఒక సీఈఓ పైన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకా లోపల 4 గోడల మధ్య వీళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆఫీసర్స్కి ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అవునా ఏమప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. వీళ్ళు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు ఏం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు. అవునప్పటికీ కూడా మేమందరూ కూడా చట్టపరంగా పోతున్నాము. ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఏ విధంగా అక్రమాలుగా కాకుండా నీతి నిజాయితీగా ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం చూసినాం. నిన్న మా ఛాంబర్ చేసిన గొడవ కూడా మనం ఎక్కడ కూడా ఏమొద్దు, చట్టపరంగా వెళ్ళాలని చెప్పేసి మేము కానివ్వండి మా అధ్యక్షులు కానివ్వండి చెప్పడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ దీని అందరికీ కూడా ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 4.0 అని చెప్పే ముఖ్యమంత్రి గారు మీ కింద ఉండే ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, మీ కార్యకర్తలు కానివ్వండి చేసే విధానాలు ఇవేనా? వీళ్ళందరినీ కూడా సరిదిద్దు చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను.